హలో అండి అందరికీ వెల్కమ్ టు సుప్రజాస్ ఫ్యాషన్. ఈ వీడియోలో నేను 4 to 5 ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఇంకా 1.5 మీటర్ వచ్చేసి బాటమ్ క్లాత్, ఒక 1/2 మీటర్ వచ్చేసి బాడీ క్లాత్ అయితే తెచ్చారు. ఇంకా ఫంక్షన్స్లో ఏమో ఇచ్చారంట, ఆ బిట్స్ అయితే తీసుకుని వచ్చారు స్టిచ్ చేసిమ్మని. ఇంకా దీన్ని అయితే నేను ఇలా లాగ్ సింపుల్గా అయితే స్టిచ్ చేశాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే 1/2 మీటర్ లైనింగ్ కావాల్సి వస్తుందండి. హ్యాండ్స్కి అండ్ బాడీ పార్ట్కి కలిపి కరెక్ట్గా 1/2 మీటర్ అయితే ఇప్పుడు నేను స్టిచ్ చేసిన దాన్ని బట్టి సరిపోతుంది అనమాట. కింద బాటమ్కి వచ్చేసి 1 మీటర్ సిల్క్ లైనింగ్ అయితే సరిపోతుంది. ఇంకా ఈ 1/2 మీటర్ కాటన్ లైనింగ్ని నేను ఎలా ఫోల్డింగ్ చేస్తున్నానో చూడండి. మీరు ప్రీవియస్ వీడియోస్ ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకైతే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా లెంగ్త్ చూసుకుంటున్నాను, అంటే చెస్ట్ మార్కింగ్ అండ్ ఎక్స్ట్రా మార్జిన్ సరిపోతుందా లేదా అనేది. ఒకవేళ సరిపోలేదు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మరొక వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వెడల్పు ఎక్కువ వస్తుంది కాబట్టి ఇలా అయితే సెట్ చేసుకున్నాను. ఇంకా కింద ఖర్చు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది ఏ డ్రెస్సెస్కైనా కానీ ఇలా మార్కింగ్ అనేది పెట్టుకుని తర్వాత బాడీ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ వచ్చేసి 4 to 5 ఇయర్స్ కాబట్టి 10 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. 1 to 2 ఇయర్స్ అలా అయితే ఒక 8 ఇంచెస్ అలా అయితే సరిపోతుంది. ఇంకా నెక్ షోల్డర్ వచ్చేసి 4.5 అండి. ప్రీవియస్ వీడియోలో నేను 1 to 2 ఇయర్స్ పాపకి బాడీ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించాను కదా, అప్పుడు 4 ఇంచెస్ పెట్టాను. ఆర్మ్ డౌన్ కూడా 4 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ మాత్రం నెక్ షోల్డర్ 4.5 పెట్టాను అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టాను. ఇంకా చెస్ట్ మార్కింగ్ వచ్చేసి 6 ఇంచెస్, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది పెట్టుకోవాలి. చిన్నపిల్లలు కదా, కొంచెం ఎక్స్ట్రాగా మార్జిన్ ఉంటేనే బెటర్ ఆప్షన్ అనమాట. ఇంకా వీటిని అయితే ఇలా లైన్స్ అయితే డ్రా చేశాను. ఈ పిల్లలకి ఏంటంటే నడుము అనేది ఎక్స్ట్రాగా ఏం మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇంకా ఆర్మ్ హోల్ వచ్చేసి ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకొని చూడండి, ఇలా నీట్గా కర్వ్ తీసుకోవాలి. బిగినర్స్ స్కేల్స్ అయితే డ్రా చేయండి, అంటే మీషోలో అలాంటి దగ్గర అవైలబుల్ ఉంటాయి, ఆ స్కేల్స్ తీసుకోండి. ఇంకా 2 ఇంచెస్ వచ్చేసి నేను నెక్కి మార్కింగ్ చేసి నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా 7 to 8 ఇయర్స్ పిల్లలకి మార్కింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ బాడీ పార్ట్ లెంగ్త్ వచ్చేసి 12 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. నెక్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇలాంటి మెజర్మెంట్స్ అయితే సరిపోతాయి. ఇంకా ఇక్కడ బాడీ పార్ట్లో నేను ఇక్కడ క్రాస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇంకా ఇది నార్మల్గా ఏ లాంగ్ ఫ్రాక్స్కైనా ఇక్కడక్కడ క్రాస్ తీసుకుంటే కొంచెం ఫిట్టింగ్ అనేది బాగుంటుందన్నమాట, అందుకోసం తీసుకుంటారు. ఇంకా దీన్ని యాజ్ టీస్గా కట్ చేసుకోవాలి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ అనేవి చెప్తున్నానండి. ఎవరైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఒకసారి చెక్ చేయండి, మీకు ఏదైనా అవసరం అయితే చూడండి. ఇంకా నాది ఇంకొక ఛానల్ కూడా ఉంది, దాంట్లో ఇప్పటికీ చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇది కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి కొన్ని వీడియోస్ మాత్రమే ఉన్నాయి. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్వి టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అయితే ఉంటుందండి. ఇంకా నెక్ అయితే కట్ చేయలేదు. నెక్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ ఒకటే మోడల్ పెట్టుకోవాలనుకుంటే రౌండ్ నెక్ డ్రా చేసేసుకొని కట్ చేసేయండి ఒకటేసారి. లేదనుకుంటే ఫ్రంట్ ఇలా ఏదైనా షేప్ డ్రా చేసుకొని బ్యాక్ సైడ్ వచ్చేసి ఏదైనా పాట్ నెక్ అయినా ఇంకేదైనా నెక్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవాలన్నమాట. కానీ నేను ఇక్కడ బ్యాక్ ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే పెడుతున్నాను. ఇంకా బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫ్రంట్ 4 ఇంచెస్ నెక్ డ్రా చేశాను కదా, అదే 4 ఇంచెస్ బ్యాక్ సైడ్ కూడా మార్క్ చేసి ఇలా రౌండ్ అయితే తీసానండి. ఇంకా ఫ్రంట్ సైడ్ లోతు అలాంటివి తీసుకోవాలి, చిన్న పిల్లలు కదా, ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఈ ఒరిజినల్కి వచ్చేసి సేమ్ అండి 1/2 మీటర్ అయితే సరిపోతుంది. అంటే నేను చూపించే ఈ ఫ్రాక్ని బట్టి హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్ బాగా కంఫర్ట్గా వస్తుంది, అలాగే బాడీ పార్ట్కి కరెక్ట్గా సరిపోతుంది క్లాత్, వేస్ట్ కాదు. ఇంకా దీన్ని ఇలా బాడీ పార్ట్కి కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ వచ్చేసి హ్యాండ్స్కి అయితే యూజ్ చేస్తాము. ఇంకా దీన్ని అయితే మిడిల్లోకి అయితే కట్ చేస్తున్నాను. ఇది బాడీ పార్ట్కి అయితే సరిపోయిందండి. ఇంకా హ్యాండ్స్ చూద్దాము. ఈ హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్లో మిగిలింది కదా, ఈ మిగిలితే ఈ బిట్ను వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ పఫ్ హ్యాండ్ కదా స్టిచ్ చేస్తున్నది, అందుకోసం చూడండి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఇలా ఎక్స్ట్రాగా మార్జిన్ పెట్టేసుకొని ఇక్కడ మనకి ప్లీట్స్ రావడం కోసం 3 ఇంచెస్కి ఇలా ఒక బాక్స్ లాగా పైకి మార్కింగ్ చేసుకోండి. ఏంటంటే ఈ 3 ఇంచెస్లోనే ప్లీట్స్ అనేవి పెట్టుకుంటాము. ఇంకా ఎక్స్ట్రాగా కావాలంటే ఇంకొక 1 ఇంచ్ కూడా యాడ్ చేసుకొని 4 ఇంచెస్ అలా బాక్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేస్తున్న లైన్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకొని తర్వాత ఖర్చు పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ బిగినింగ్ నుంచి పెట్టుకోకూడదు అనమాట. ఇప్పుడు హ్యాండ్ లెంగ్త్ 4 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అంటే మీరు ఏం చేస్తారంటే ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడే మనం హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకుంటాము, కానీ పఫ్ హ్యాండ్ కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా ఆర్మ్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్కి కరెక్ట్గా మిడిల్లో అయితే ఆర్మ్ డౌన్ అయితే మార్కింగ్ చేశానండి.
ఒకసారి చంక రౌండ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను, ఎంత ఉండేది అనేది చెక్ చేశాను. అక్కడి నుంచి హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 4.5 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. వీళ్ళు నాకు ఆది డ్రెస్ అయితే ఇవ్వలేదండి. ఉరామరిక 4 to 5 ఇయర్స్ పాపకి ఫ్రాక్ స్టిచ్ చేసేమని అయితే క్లాత్ అయితే ఇచ్చారు. అందుకోసం నేను కొంచెం లూజ్గా ఉన్న సైడ్ స్టిచెస్ వేసుకుంటే సరిపోతుందని ఈ మెజర్మెంట్స్ అయితే సరిపోతున్నాయని చెప్తున్నాను. ఇంకా నీట్గా పైనుంచి నేను ఇంతకుముందు చెప్పాను కదా 1.5 ఇంచెస్కి లైన్ డ్రా చేసుకొని అక్కడి నుంచి ఇలా నీట్గా కర్వ్ అయితే తీసుకోవాలి హ్యాండ్ మార్కింగ్కి. ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలి. మీరు పఫ్ హ్యాండ్కి స్టిచ్ చేసుకోవాలి అంటే మాత్రం ఇలా ఫస్ట్ బిగినింగ్లో క్లాత్ అయితే వదులుకొని అక్కడి నుంచి హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలండి పఫ్ హ్యాండ్ అంటే. లేదు ఇంకేదైనా నార్మల్ సింపుల్ హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలంటే ఇంకా మీ చాయిస్ మీద స్టిచ్ చేసుకోండి. ఇదైతే సింపుల్గా ఉంటుందని ఇలా చూపించాను. అంటే ఇప్పటి వరకు పఫ్ హ్యాండ్ అయితే చూపించలేదు కదా, అందుకోసం. ఇంకా ఇక్కడ 3 ఇంచెస్ మనం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికైతే ఇలా చిన్న టక్స్ ఇచ్చుకోండి. ప్లీట్స్ పెట్టేటానికి సరిపోతుంది. ఇంకా ఒరిజినల్ క్లాత్ కూడా చూడండి సేమ్ ఎంత మిగిలిందో దాని మీద పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఈ బాటమ్ క్లాత్ వచ్చేసి టాన్లో తీసుకున్నట్టున్నారు. 1.5 మీటర్ అలా అయితే ఉంది. మీరు టాన్లో తీసుకుంటే పన్నా ఎక్కువ వస్తుంది, స్టిచ్ చేయడానికి కూడా చిన్నపిల్లలకి ఎక్కువ వస్తుంది అనమాట ప్లీట్స్. ఈ 1 మీటర్ బిట్స్ ఏంటంటే కొంచెం 1 ఇయర్లో పిల్లలకైతే సరిపోతుంది. ఇంకా బాటమ్ ఫుల్గా లెంగ్త్ వచ్చేసి 26 ఇంచెస్ ఉందండి. నాకు 20 ఇంచెస్ కావాలి. కింద 6 ఇంచెస్ క్లాత్ని పట్టి పెట్టేస్తాను. ఇది చాలా లాంగ్, అంటే కొంచెం ఫ్లోర్ లెంగ్త్ ఫ్రాక్ అనమాట. 4 to 5 ఇయర్స్ పాపకి. మీరు ఇంకొంచెం షార్ట్గా చేసుకోవాలనుకుంటే 18 ఇంచెస్ ఉన్నా కూడా కరెక్ట్గా సరిపోతుంది. అంటే ఇక్కడ హెవీగా క్లాత్ ఉంది కాబట్టి నేను పట్టి అలా ఎక్కువగా పెట్టాను. మీ దగ్గర క్లాత్ తక్కువ ఉంటే కొంచెం లెంగ్త్ తగ్గించుకొని షార్ట్గా అయితే స్టిచ్ చేసుకోండి. ఇంకా ఇది నార్మల్ శారీ ఫోల్డింగ్ చేసి లెంగ్త్ అయితే పెట్టుకొని కట్ చేసుకోవడం. ఇంకా లైనింగ్ వచ్చేసి లైనింగ్ కూడా చూపించాల్సింది ఏం లేదండి. 1 మీటర్ లైనింగ్ని కరెక్ట్గా మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఇంకా అంతే, దీంట్లో పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసినట్టయితే మీకు తెలిసి ఉంటుంది కదా. ఇంకా స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా ఇంకా నార్మల్గా ఎలా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ యాజ్ గా స్టిచ్ చేస్తామండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళంటే యూజ్ అవుతుంది కదా అని స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను. ఇంకా స్టిచ్చింగ్ వస్తే మీకు నేను చూపించేది ఎప్పుడు ఒకటే కదా. ఒకవేళ స్లీవ్లెస్ ఫ్రాక్ అయితే ఒకవైపు చంక నుంచి మరొక వైపు చంక వరకు స్టిచ్ చేసుకుంటాము. లేదు కాబట్టి ఇక్కడ నార్మల్ హ్యాండ్స్ పెట్టుకుంటాం కాబట్టి ఒరిజినల్ క్లాత్ మీద రైట్ సైడు ఈ లైనింగ్ పెట్టేసి నెక్ చుట్టూరు స్టిచ్ వేసుకోవాలి. అంటే బాడీ పార్ట్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా రైట్, అంటే ఏదైనా వర్క్ కానీ ఏదైనా ఉంటుంది కదా రైట్ సైడ్, రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్ పెట్టేసుకొని లైనింగ్ని ఇలా నెక్ చుట్టూరు ఒక 1/2 ఇంచు స్టిచ్ పడే విధంగా స్టిచ్ వేసుకొని తర్వాత ఇలా చిన్న చిన్న టక్స్ ఇస్తే మనం రివర్స్ చేసినప్పుడు షేప్ అనేది నీట్గా వస్తుంది. మీరు ఇక్కడ కట్ చేయకపోతే ఏంటంటే టక్స్ ఇవ్వలేదంటే షేప్ అనేది నీట్గా రాదనమాట. అందుకోసం ఇంకా ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది వేసేటప్పుడు మరి లాగి స్టిచ్ వేయకుండా సింపుల్గా రన్ చేయండి మిషన్. మీరు మిషన్ రన్ చేయడం వస్తే కటింగ్ అనేది ఈజీ అయిపోతుందండి. చాలామంది కటింగ్ కష్టము, మిషన్ రన్ చేయడం చాలా ఈజీ అంటారు, కానీ అది మాత్రం తప్పు. మిషన్ రన్ చేయగలిగితేనే ఏదైనా స్టిచ్ చేయగలుగుతారని నా ఒపీనియన్. ఇలా నెక్ చుట్టూరు స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ని కలిపి ఇంకా టోటల్గా ఇంకా రౌండ్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇది మీరు లూజ్ కుట్టైనా వేసుకోవచ్చు, లేదంటే చిన్న గమ్ పెట్టేసుకొని చుట్టూరు అతికించేసుకోవచ్చు. అంటే ఎక్కువ స్టిచ్చింగ్ ఎందుకులే అనుకుంటే నెక్ చుట్టూరు స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్లో గమ్ పెట్టేసి అతికించేసుకోండి. ఇంకా షోల్డర్స్ వచ్చేసి ఇలా సమానంగా పట్టుకొని ఒక 4 ఇంచెస్ కల్లా డాట్స్ వేసుకోవాలి. డాట్స్ ఎప్పుడు కూడా పైనుంచి సన్నగా వచ్చి కింద వచ్చేసరికి ఒక 1/4 ఇంచాల వెడల్పు ఉండే విధంగా డాట్స్ వేసుకోవాలి. చూడండి ఇలాగా. మరొక సైడ్ కూడా సేమ్ ఇలానే షోల్డర్స్ 2 సమానంగా పెట్టుకుంటే డాట్స్ అయితే వేసేసుకోవచ్చు. బ్లౌజెస్కైనా లాంగ్ ఫ్రాక్స్కైనా వేటికైనా కానీ షోల్డర్స్ అనేవి సమానంగా పెట్టుకొని ఇలా డాట్స్ అనేవి వేసుకోవాలన్నమాట. కరెక్ట్గా చెస్ట్ మార్కింగ్ మీదకి ఇలా వస్తుంది. ఇదే మెథడ్లో మరొక బాడీ పార్ట్ కూడా స్టిచ్ వేసాను. ఇంకా ఒక సైడు బాడీ పార్ట్కి బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి వేయాలి కదా, అందుకోసం ఈ లోతు తీయకుండా ఉన్న పార్ట్ అయితే తీసుకొని బ్యాక్ సైడ్ అయితే కట్ చేస్తున్నా. అంటే చంక దగ్గర లోతు తీస్తాం కదా ఫ్రంట్ సైడ్కి, అది ఫ్రంట్ వస్తుంది, అది తీసుకోకూడదు. మరొక బాడీ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఒక 3 ఇంచెస్ వెడల్పు ఉండే క్లాత్ తీసుకొని దానికి ఇలా ఫోల్డింగ్ చేసి ఉక్స్ పట్టి వేసుకోవాలి. ఉక్స్ పట్టి వేసేటప్పుడు ఎప్పుడైనా కానీ బాడీ పార్ట్కి రైట్ సైడ్ పెట్టి స్టిచ్ వేయాలి. ఈ కార్నర్ నెక్ వరకు వచ్చేసరికి క్లాత్ ఉంటుంది కదా, ఈ ఉక్స్ పట్టి క్లాత్, దాన్ని పాదం వైపుకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మళ్ళీ ఇది లైనింగ్, ఇప్పుడు ఉక్స్ పట్టి ఉంది కదా, దాన్ని పక్కకు అనేసి ఆ ఉక్స్ పట్టి మీదనే స్టిచ్ పడేటట్టు వేసుకుంటే ఈ ఉక్స్ పట్టి క్లాత్ లోపలికి రివర్స్ చేసినప్పుడు ఈజీగా టర్న్ అయిపోతుంది. ఇలా ఇప్పుడు ఒక ఫోల్డింగ్ చేసి మరొక ఫోల్డింగ్ కూడా చేసుకోవాలి. అప్పుడు స్టిఫ్గా ఉంటుంది ఉక్స్ పట్టి.
ఉక్స్ పట్టి మాత్రం రైట్ సైడ్ మాత్రమే స్టిచ్ చేసుకోండి. మీకు ప్రతి వీడియోలో చెప్తున్నదే. ఈ బాడీ పార్ట్ కట్ చేసినప్పుడు కొంచెం అంత కన్ఫ్యూజ్ అవుతారన్నమాట. అందుకోసం సమానంగా పట్టుకొని ఉక్స్ పట్టి రైట్ సైడ్ వచ్చే విధంగా, ఈ కాజా పట్టి లెఫ్ట్ సైడ్ బాడీ పార్ట్కి వచ్చే విధంగా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఈ కాజా పట్టి స్టిచ్ చేయాలంటే ఇది లైనింగ్ వైపుకి పెట్టుకొని కాజా పట్టి అనేది స్టిచ్ వేసుకోవాలి. దీనికి కూడా 3 ఇంచెస్ వెడల్పు క్లాత్ తీసుకొని ఒక ఫోల్డింగ్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నడుము దగ్గర నుంచి స్టిచ్ వేసుకొని నెక్ దగ్గరకు వచ్చేసరికి క్లాత్ పాదం వైపుకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కాజా పట్టి చూడండి, రైట్ సైడ్కి తిప్పేసి ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక 2, 3 అంటే ఒక 2-3 ఉక్స్లు పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే 2 పెట్టాను. అంటే మీరు తీసుకునే బాడీ పార్ట్ లెంగ్త్ని బట్టి 3 ఉక్స్లు కావాలంటే 3 అయినా పెట్టుకోండి, 2 కావాలంటే 2 అయినా పెట్టేసుకోండి. ఇంకా ఇదండి బాడీ పార్ట్ ఇలా కట్ చేసుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కింద నడుము దగ్గర వచ్చేసి 2 పార్ట్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసి జాయిన్ చేసుకోండి. అంటే బ్యాక్ సైడ్ ఫ్రిల్స్ అయి పెట్టుకోవాలి కదా బాటమ్కి, అందుకోసం. నార్మల్గా ఏదైనా బ్లౌజ్ అయితే ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు, కానీ ఫ్రాక్ కాబట్టి వేసుకోవాలి. ఇంక ఇలా బాడీ పార్ట్ వరకు కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్కి ఏదైనా డిజైన్ వేయాలనుకుంటే ఇప్పుడే వేసేసుకోవాలి. నేను మీకు చూపించడం లేట్ అయిపోయింది. లాస్ట్లో అయితే మీకు చూపించాను కదా, ఫస్ట్లో బిగినింగ్లో ఫ్రాక్కి బాడీ పార్ట్ మీద డిజైన్, అది నేను లాస్ట్లో అయితే స్టిచ్ చేసి చూపించానండి. మీరు మాత్రం ఈ టైంలో అంటే ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాతనే బాడీ పార్ట్కి ఏదైనా డిజైన్గా స్టిచ్ వేసుకోవాలంటే స్టిచ్ వేసుకున్నారు అంటే ఈజీగా ఉంటుంది. అంటే ఎక్కువ క్లాత్ ఫోల్డింగ్ కాకుండా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇలా షోల్డర్స్ని జాయిన్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేద్దాము. ఈ హ్యాండ్స్కి వచ్చేసి ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా ఒరిజినల్ లైనింగ్. ఒకవేళ మీకు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ కంటే తక్కువ ఉంది అనుకుంటే ఎలా జాయిన్ చేయాలో చూడండి. అంటే ఈ సైడ్ చూడండి, లైనింగ్ కంటే ఒరిజినల్ తక్కువ ఉంది కదా, దీనికి ఎంతైతే తక్కువ ఉందో అంత క్లాత్ అయితే తీసుకోవాలి. అంటే ఒకవేళ సపోజ్ తగ్గితే మీరు నార్మల్ హ్యాండ్ అయినా ఏ హ్యాండ్ అయినా కానీ తగ్గినప్పుడు ఇలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ సైడు ఇలా తీసుకున్న క్లాత్ని అయితే పెట్టాలి. అంటే ఒరిజినల్స్ ఒకే సైడ్ ఉండాలి, రాంగ్ వచ్చేసి పైన ఉండాలి. అప్పుడు ఒక 1/2 ఇంచ్ అలా చూసుకొని స్టిచ్ వేసి ఇప్పుడు ఏ పక్క అయితే జాయిన్ చేసుకున్నామో ఆ సైడు ఈ లైనింగ్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ మీరు అంటే పట్టి పెట్టేది ఏం లేదు అనుకున్నప్పుడు ఒరిజినల్ మీద లైనింగ్ పెట్టేసి స్టిచ్ వేసుకొని రివర్స్ చేసుకుంటాం. కానీ ఇక్కడ పట్టి వేస్తాం కాబట్టి ఇలా రాంగ్ వైపునే లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం స్టిచ్ వేసాం కదా ఎక్స్ట్రా క్లాత్, ఆ సైడ్న ఇలా లైనింగ్ పెట్టి స్టిచ్ వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా ప్లీట్స్ కోసం 3 ఇంచెస్ క్లాత్ మనం తీసుకున్నాం కదా, 3 ఇంచెస్ అయినా 4 ఇంచెస్ అయినా మనం ఎంతైతే తీసుకున్నామో దాన్ని మరొకసారి ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా ఒరిజినల్ సైడ్ డ్రా చేసుకోండి, ప్లీట్స్ పెట్టుకోవాలి కాబట్టి. ఇలా పెట్టుకుంటే మీరు ఆ పక్క నుంచి ఈ పక్కకి ప్లీట్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ గ్యాప్లోనే ఎన్ని ప్లీట్స్ అయితే వస్తాయో అన్ని ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్లీట్ దగ్గర అంటే మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఈ సైడ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర వరకు ప్లీట్స్ చిన్న చిన్నవిగా ఒకదాని కిందకి ఒకటి పోయే విధంగా పెట్టుకోవాలి. ఇంకా కింద ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసి ప్లీట్స్ మన వైపు అంటే కింద మీరు ఏ సైడ్ పెడతారో అంటే ఆపోజిట్లో పైన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ప్లీట్స్ వచ్చేసి నా వైపు పెట్టాను, కింద ప్లీట్స్ వచ్చేసి పాదం వైపుకి పెట్టాను. అంటే రివర్స్లో పెట్టుకోవాలి ప్లీట్స్. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా 2 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నాను, బాటమ్ క్లాత్. దీన్ని ఇలా లైనింగ్ వైపున పెట్టుకొని 1/2 ఇంచ్ అలా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. 1 లేయర్ చాలు. మీరు డబుల్ లేయర్ అయినా వేసేసుకొని రివర్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా 1 లేయర్ అయినా పెట్టి ఇలా రైట్ సైడ్కి తిప్పేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని అయినా స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా ఇది మాత్రం పట్టి అనేది మనకి ఎంత వెడల్పు కావాలో దాన్ని బట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇంకా సన్నగా కావాలనుకుంటే ఇంకొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటే పట్టి అనేది ఇంకొంచెం చిన్నదిగా వస్తుంది, అది మన చాయిస్ అనమాట. ఇంకా నేను హ్యాండ్ వచ్చేసి ఇలా అయితే జాయిన్ చేశాను. ఇంకా దీన్ని బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేసుకోవాలి. ఇంకా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు చెప్పింది కదా, ఒకసారి చెక్ చేసుకోండి ఎప్పుడైనా కానీ. ఇలా హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత మొత్తం బాడీ పార్ట్కి హ్యాండ్కి సరిపోయిందా లేదా చెక్ చేసుకొని హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్కి కరెక్ట్గా మిడిల్లోకి మార్కింగ్ చేసుకొని మిడిల్లో నుంచి జాయిన్ చేసుకోండి. బిగినర్స్ ఉంటే కొంచెం హెచ్చు తగ్గులు వచ్చినా సెట్ చేసుకోవచ్చు అప్పుడు. కానీ అయితే ఇంకా నాకు అయితే కరెక్ట్గా ఉంది కాబట్టి నేను ఒక సైడ్ చంక నుంచి మరొక వైపు చంక వరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే ఫైనల్గా హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా బాటమ్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాటమ్ క్లాత్ తీసుకొని ఒక సైడ్ లేయర్ తీసుకొని కింద మనం ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందని చెప్పానో ఆ క్లాత్ వరకు ఇలా పట్టీ పెడుతున్నాను.
మీ దగ్గర అంత క్లాత్ లేదు అనుకుంటే స్మాల్గా ఏదైనా చిన్న పట్టీగా పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు నాకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా లోపలికైతే ఫోల్డింగ్ చేసి పట్టీ అయితే వేస్తున్నాను. ఇలా కింద పట్టీ వేసుకున్న తర్వాత ఇంకా పైన వచ్చేసి ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒరిజినల్ వైపుకి తిప్పేసుకొని ప్లీట్స్ చెప్పాను కదా, ఫస్ట్లో ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ మనం బాడీకి ఎంతైతే ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకుంటామో అంత వదిలేసి అక్కడి నుంచి ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇంకా ప్లీట్స్ పెట్టేటప్పుడు ఇలా నీట్గా క్లాత్ని కానీ సరి చేసుకున్నారంటే ఐరన్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు. ఈ క్లాత్ నేను ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తున్నానో అలానే ఫోల్డింగ్ అవుతుంది కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోయింది ప్లీట్స్